హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా లేట్ అయిందండి ఈ వీడియో పెట్టడానికి. అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఇది ప్లెయిన్ కుచ్చులేనండి, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్పడానికి కోసమని ఈ వీడియో చేశాను. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమేనండి. ఈ చీరకి ఇది ఉప్పాడ పట్టు చీర అండి. ఈ గ్రీన్ దానికి వైలెట్ బార్డర్ ఉంది. దీనికి ఇదిగోండి చూడండి, అసలు ప్లెయిన్ కుచ్చులు ఉన్న దాని చీరకి లేని చీరకి చాలా తేడా ఉంటుందండి. కుచ్చులు ఉంటేనే చీరకి అందంగా ఉంటుంది. ఇదిగోండి ప్లెయిన్గా ఇలా ఉంది కదా, కుచ్చులు వేసినాక చీర చూపిస్తాను లాస్ట్లో. దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కుచ్చులు ఉంటేనే అందంగా ఉంటుందండి. ఇప్పుడు కుచ్చులు వేయటం స్టార్ట్ చేద్దాము. ఒక ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది కదా, ఎగ్జామ్ ప్యాడ్ తీసుకుని మనకి ఆ చీరలో ఉన్న దారాలు మనకి ఎన్ని కావాలంటే అన్ని మల్టీ కలర్ ఎన్ని రంగులున్నా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. దానికి ఎగ్జామ్ ప్యాడ్కి దాని చుట్టూతో తిప్పాలండి, దారాలు పోగులు పోసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా ఎగ్జామ్ ప్యాడ్కి స్ట్రైట్గా పోగులు పోస్తున్నాం కదా, దారాలు పోస్తున్నాం కదా, అలా కాకుండా కొంచెం పక్కకి అంటే సైడ్కి వేస్తే కొంచెం దారం పొడవు వస్తుంది. స్ట్రైట్గా వేస్తేనేమో దారం కుచ్చు సైజు తగ్గుతుంది, అంటే తక్కువ కుచ్చులు వస్తాయి, అటు ఇటు కాకుండా ఉంటుంది. ఇలా పక్కకి వేస్తే కొంచెం కుచ్చు పొడవు వస్తుంది, మనకి ఎంత కావాలో అంత లెంత్ కావాలంటే కట్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇక్కడ ఇది ఇలా పోగులు 80 పోసానండి, 80 స్టాండ్స్. ఇక పోసిన తర్వాత ఇక్కడ కట్ చేసేయాలి. కట్ చేసి అలాగే పట్టుకోవాలి. కొంచెం కదిలినా కానీ దారాలు అటు ఇటు అవుతాయి, నీట్గా ఉండదు. ఇలా పట్టుకొని ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఈ ఫ్యాబ్రిక్ గ్లూని దారాలకి కొంచెం అప్లై చేయాలి. అప్లై చేసి ఆ కొంచెం ముందు ప్లేస్లో మాత్రమే, అంటే అది సూదిలోకి ఈ దారాలన్నీ కలిపి సూదిలోకి ఎక్కడం కోసమే. అలా అప్లై చేస్తే కనుక అది కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఉంటే కనుక గట్టిగా అయిపోతుంది. మనం సూదిలోకి నీడిలోకి ఎక్కించుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఇలా మనకు కావాల్సిన దారాలు ఎన్ని రంగులు ఉన్నాయో, మనకు నచ్చిన కలర్స్ చీరలో ఉన్న కలర్స్ ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. అన్నిటికీ మాత్రం అలా పైన అంటే ఫ్లాట్గా ఉండాలి. ఎందుకంటే కనుక మామూలుగా కుచ్చు బయట విడిగా రెడీ చేసుకోవడం అయితే కనుక పైన మామూలుగా చేసిన పర్లేదు, కానీ ఇలా నీడిల్లోకి ఎక్కించుకోవాలంటే మాత్రం ఇలా ఫ్లాట్గానే ఉండాలి. ఇదిగోండి, ఇది నీడిల్ బిగ్ అయ్యి ఉంటుందండి. దీనికి నీడిల్కి పెద్ద బిగ్ అయ్యి ఉంటుంది, నీడిల్ మాత్రం చిన్నది, మామూలు నీడిల్ సైజే ఉంటుంది. ఆ యొక్క కింద దానిపైన అవి మాత్రం పెద్దగా ఉంటుందన్నమాట. ఇవన్నీ అందులోకి ఎక్కుతాయి. ఇవి 80 స్టాండ్స్ చుట్టాను కదా, 160 అవుతాయండి. ఇప్పుడు నీడిల్లోకి ఎక్కిస్తున్నాను అండి. ఈ నీడిల్లోకి ఎక్కించేటప్పుడు ఈ 180 మళ్ళీ తిరిగి ఇటు వస్తాయి కదా, 180 కాదు 160 కదా, 160 తిరిగి మళ్ళీ ఈ నీడిల్లోంచి తీస్తాం కదా, 320 అవుతాయి. ఇంతకన్నా ఎక్కువ దారాలు పట్టవండి కొంచెం దానిలో, ఆ నీడిల్లో. అందుకని ఇంకా దాంతోనే సరిపెట్టాల్సి వస్తుంది. ఇది కింద వరకు 2 ఒకే సైజు వచ్చే వరకు లాక్కుని చూసుకుని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఈ చీరకి ఎక్కించాలండి. ఒకసారి కామెంట్లో ఎవరో అడిగారు, ఒక ఆవిడ, తను అడిగారు, అక్క చీరని ఉల్టా వేసి కుచ్చులు కట్టాలా లేకపోతే సీదాగానా అని. ఇది చూడండి, ఇది గోల్డ్ థ్రెడ్. ఇది కుచ్చులు కట్టుకోవడానికి నార్మల్ నీడిల్కి ఎక్కించాలి గోల్డ్ థ్రెడ్ని, కంపల్సరీ. అది మనకి కావాల్సినంత లెంత్లో, అంటే గ్యాప్ మధ్యలో అన్నమాట, 1.5 ఇంచ్ అలా పెట్టుకున్నాను నేను. ఇంకా కావాలంటే ఇంకా దగ్గరికి కూడా పెట్టుకోవచ్చు. అలా గ్యాప్ ఇచ్చి మార్కింగ్ చేసి, కొత్త వాళ్ళకి మామూలుగా ఎప్పుడు వేసే వాళ్ళకైతే కనుక ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, కానీ కొత్త వాళ్ళు మాత్రం కంపల్సరీగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ ఉల్టాస్ ఏదో అడిగారు,
ఇది కింద నుంచి మామూలుగా నేనైతే చేసేది సీదాగానే పెడతాను, కింద నుంచి దారం ఎక్కిస్తాను అనమాట. ఉల్టా అక్కర్లేదమ్మా, మామూలుగా సాదాగానే మామూలు సీదాగా ఉన్నప్పుడే నీడిలు ఎక్కిచ్చేసి కింద నుంచి ఎక్కిస్తాను అనమాట. ఇప్పుడు మనకి ఎంత పొడవు కావాలో కుచ్చు చూసుకొని గోల్డ్ థ్రెడ్ చుట్టుకోవాలి. నార్మల్ నీడిల్కి గోల్డ్ థ్రెడ్ ఎక్కించాం కదా, అది చుట్టుకోవాలన్నమాట. అది చుట్టుకుని వెనక్కి తిప్పి అక్కడ ముడి వేసుకోవాలి. ఒకటి కాదు 2-3 వేసుకోండి, 2-3 కాదు ఇంక ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ముడి వేసుకున్నాక మళ్ళీ దానిలోంచి కిందకి లాగేసేయండి దారాన్ని, లేసి నుంచోకుండా ఉంటుంది. అందుకని చెప్పి వెనక్కి తిప్పి అక్కడే లోపల నుంచి కిందకి లాగేసేయండి. మనకు కావాల్సిన లెంత్ చూసుకొని కట్ చేసుకోవడమే. ఇది అంతా అయిపోయినాక కూడా మనం అంతా నీట్గా ఒకే లెవెల్లో చూసుకొని మళ్ళీ కట్ చేసుకోవచ్చు. అంతా ఒకే లెవెల్లో కట్ చేసుకున్నాక ఫైనల్ టచ్ ఇలా ఉంటుందండి. నీట్గా చేసుకునేటప్పుడే మామూలు దారాలు కనపడకుండా, వెనక దారాలు కనపడకుండాను కింద కూడా ఒకే లెవెల్లో ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే చూడటానికి నీట్గా కనపడుతుంది. ఇది చీర కుచ్చులు వేయక ముందు దానికి ఇప్పుడు వేసిన దానికి చూడండి ఎంత తేడా ఉంటే నిండుగా అందంగా ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా మీరు వేసింది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అని చెప్తున్నానండి ఈ వీడియో. మిగిలిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఈ వీడియోని చూసినందుకు. థ్యాంక్ యూ.